hi all of you. Like, chala tensed ga undi chaala రోజుల తర్వాత I'm being on stage. So first of all, thank you so much for being here. Thank you. మీ టైం తీసుకొని ఇక్కడ దాకా వచ్చి మా ఫిల్మ్ని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇట్ మీన్స్ అ లాట్ టు అస్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ దిస్ స్టేజ్, నేను ఈ స్టేజ్ మీద ఉన్నాను అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ మై మామ్ అండ్ డాడ్. I really like to thank you so much for being here, for supporting me all the way. Na short film times nunchi ippodi varaku they are being my back support. So thank you Amma Nana, thank you so much. Yeah, coming back to Kaiser, The Rise of Roku, my Rohan Kulkarni. It's the real story of Rohan Kulkarni. So big round of applause for Rohan Kulkarni sir. It's because it's literally మాకు నిజంగా టైం లేదండి. లైక్ వీ ఫినిష్డ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అండ్ లైక్ వీ షాట్ ఫర్ 8 days. 8 daysలో షూట్ చేసి అండ్ వీ కంప్లీటెడ్ ద హోల్ ప్రాజెక్ట్ ఇన్ వన్ month 10 days. సో ఫైనలీ ద ప్రోడక్ట్ ఈస్ హియర్. అండ్ యాక్చువల్లీ మీరు దీంట్లో స్క్రీన్లో మీరు చూసిన స్టార్టింగ్ ఆటో డ్రైవర్స్, లాస్ట్లో ఆటో డ్రైవర్స్ ఆర్ రియల్ ఆటో డ్రైవర్స్. లిటరల్లీ వాళ్ళని నిజమైన బాధలు చెప్పమని చెప్తే వాళ్ళు స్క్రిప్టెడ్ అనుకున్నావు ఫస్ట్, తర్వాత లేదు మీరు నిజంగానే చెప్పండి అన్నప్పుడు దే లైక్ హార్ట్ నుంచి వచ్చింది వాళ్ళకి. సో ఐ జస్ట్ వాంట్ టు గివ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఆల్ ది ఆటో డ్రైవర్స్ ఇన్ ద హైదరాబాద్. మీరు ఎంత కష్టపడుతున్నారో నాకు త్రూ ద మేకింగ్ నాకు అర్థమైంది. ఐ నెవర్ సీన్ ఆటో డ్రైవర్ స్ట్రగుల్ సో మచ్. సో ఈ సినిమా లైక్ 1 month 10 daysలో ఐవ్ సీన్ ఆల్ ది ఆటో డ్రైవర్స్ స్ట్రగుల్ దిస్ మచ్. సో యా, వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ ది ఆటో డ్రైవర్స్ హూ ఆల్ ఆర్ దేర్ ఇన్ హైదరాబాద్, హూ ఆల్ ఆర్ దేర్ ఇన్ లైక్ ఆల్ ఓవర్ ద కంట్రీ. సో మీరు ఈ ఫిల్మ్ చూడాలి. ఈ film will bring a change, I guess. Yeah, and coming to the team, first of all, I would like to say about Srijna. She is the story, screenplay, producer, whatnot. She has done everything. Only make title card rende chusar gaani there is so much in the background. And thank you for giving me this type of it's chala formal ga cheptundi. Okay. Yeah, the second Sushant. We've been friends for almost 13 years now. సో చాలా రోజుల తర్వాత నేను డిఓపి కాకుండా డైరెక్టర్గా ఫస్ట్ టైం డైరెక్ట్ చేశాను వాడిని. సో ఐ హోప్ యూ లవ్డ్ ఇట్. సో ఇంకేం చాలా అట. యా, సో ఐల్ గో ఫాస్ట్. అండ్ రవి బ్రో ప్లీజ్. హీఈస్ లిటరలీ సుశాంత్ అండ్ దిస్ గాయ్ ఆర్ ద అసెట్స్ ఆఫ్ ద ఫిల్మ్. నిజంగా చెప్తున్నా. లైక్ హీ హస్ గివెన్ మీ లైక్ 4 or 5 days. 4-5 daysలో మీ పోర్షన్ అంతా కంప్లీట్ చేసి వెబ్లన్ లైక్ డే అండ్ నైట్ చేసాం. సో లిటరలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లైక్ మా టీం మీద నమ్మకం పెట్టుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కోటేశ్వర్ సార్, యూఆర్ రియలీ లైక్ మీ స్క్రీన్ ప్రెజెన్స్, మీ డైలాగ్ డెలివరీ వాట్ నాట్ ఫస్ట్ ఈ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ యూ గేవ్ యువర్ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్టింగ్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ బిహెచ్ఎల్ ప్రసాద్ సార్, మీది కూడా సార్ లిటరలీ నాకు గూస్ బంప్స్ వచ్చాయి మీ సీన్స్. నేను చేసేటప్పుడు ఓకే అట్లా ఉంటుంది, కానీ ఎడిట్ వైజ్లో ఎడిట్ చేసేటప్పుడు లిటరలీ నాకు గూస్ బంప్స్ వచ్చాయి. లిటరలీ పవన్ ఇచ్చిన తర్వాత ఇంకా ఎలివేట్ అయింది మీ సీన్స్. సో మీరు చేసినందువల్ల, పవన్ బీజం ఇవ్వడం వల్ల, సో ఇట్స్ సీరియస్లీ లవ్లీ. అండ్ కమింగ్ టు డైలాగ్స్, ఫనీ, హీఈస్ ఆల్వేస్ దేర్. ప్రతి దీంట్లో నేను చేసిన ప్రతి దాంట్లో మనోడు ఉంటాడు. సో he's a software employee, but he is like a very best dialogue writer. Like I am one of the lines చూసారు మీరు. I think you have connected to the lines, I guess. అంటే ఆటో డ్రైవర్స్ ఇంకా కనెక్ట్ అవుతారు ఇంకా చూస్తే. థ్యాంక్ యూ రఫనీ, ఫస్ట్ టైం కుదిరింది అనుకో మా ఇద్దరికి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, వద్దులేరా చెప్తాం, పవన్. యా, మై ఆల్ టైమ్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ పవన్. 3 సార్లు ఎందుకు చెప్తున్నానంటే, నేను ఏదన్నా నా సైడ్ నుంచి నేను మిస్టేక్ చేసినా కూడా మనోడు కవర్ చేస్తాడు. నిజంగా చెప్తున్నా, నిజంగా మ్యాజిక్ ఆఫ్ మ్యూజిక్ సార్. లిటరలీ దీనిలో చూసాను సార్, బట్ హీ కవర్డ్ అప్ సో మచ్. ఐ లిటరల్ థ్యాంక్ యూ సో మచ్ పవన్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ రోహన్ గారు ఫైనల్ ప్లీజ్ కమ్ హియర్. నిజంగా చెప్తున్నా, if he's here today on the stage, I am here on the stage because of him. Literally. Thank you so much for being all here and love you all. Thank you. Rajiv Garu, sir, thank you so much for releasing it in MX Player and Amazon Prime.
This is my first OTT series. Thank you so much. I hope it gets released in a vast way. So thank you for your introduction. It was very heavy. So thanks అండి అందరికీ ఇక్కడికి వచ్చి ఈవెంట్ ఇలా అందరినీ చూస్తుంటే ఇట్స్ వెరీ హ్యాపీ ఫర్ అస్. సో ఐ హ్యావ్ టు ఫినిష్ దిస్ క్విక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఒక చిన్న కాన్సెప్ట్ అనేది బయటికి వెళ్ళాలన్నా ఏం జరగాలన్నా ఇట్స్ ఆల్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఫర్ షూర్. ప్లీజ్ వాళ్ళందరికీ ఎందుకంటే చిన్న సినిమా పెద్ద సినిమా తేడా లేకుండా కవరింగ్ ఎవ్రీథింగ్. ప్లీజ్ టేక్ దిస్ అవుట్ టు ద పీపుల్. దిస్ కాన్సెప్ట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. సో అండ్ నెక్స్ట్ థింగ్, ఆబ్వియస్లీ విత్ అ గుడ్ స్టార్ట్. థ్యాంక్ యూ అమ్మ అండ్ నాన్న. అసలు వితౌట్ దట్ సపోర్ట్ ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఒక అమ్మాయి ఇండస్ట్రీలోకి వెళ్తుందంటే చాలా భయపడే రోజులు ఇవి. అట్ దట్ కాజ్ ఆల్సో దే ట్రస్టెడ్ మీ. ఎక్కడున్నా సరే ఏం చేసినా కూడా దే హ్యావ్ షోన్ అ లాట్ ఆఫ్ బిలీఫ్ ఆన్ మీ. థ్యాంక్ యూ ఫర్ దట్. నెక్స్ట్ కమింగ్ టు ద టీమ్, వికాస్. సో వికాస్ గురించి చెప్పాలంటే హీ డిడ్ దిస్ మేకింగ్ కంప్లీట్లీ ఇన్ 1 month. అంటే 1 or 20 minutes కంటెంట్ ఇన్ 1 month ఈజ్ రియలీ ఇంపాసిబుల్. ఏ సినిమా వాళ్ళకన్నా ఇట్స్ వెరీ టఫ్ యాక్చువల్లీ. ఇంపాసిబుల్ కాకపోతే చాలా కష్టం. మార్నింగ్ అండ్ నైట్ హీఈస్ నాట్ స్లీపింగ్, ఏది లేకుండా హీ డిడ్ డైరెక్షన్, డిఓపి, ఎడిటింగ్, డిఐ ఆల్సో హీ హ్యావ్ బీన్ టేకింగ్ కేర్. సో ఫర్ దాట్ ఎఫర్ట్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ వికాస్. సో నేను చూసిన ఎంతోమంది డైరెక్టర్స్లో వికాస్ హ్యాస్ బీన్ అవుట్ స్టాండింగ్ బికాస్ ఆఫ్ ఫర్ దాట్ వన్ రీజన్. ఎందుకంటే ఎలాంటి మేకింగ్ అయినా ఎంత తక్కువ బడ్జెట్ అయినా హిల్ గివ్ హిస్ బెస్ట్. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ అవుట్పుట్ ఫర్ అస్. సో కమింగ్ టు ద యాక్టర్స్, రవి బ్రో యూ హ్యావ్ బీన్ అమేజింగ్ ఇన్ దిస్ క్యారెక్టర్. రోహన్ గారిని చూపించాలి అని అనుకున్నప్పుడు వీ డెంట్ నో మీరు ఎలా చేస్తారు ఈ క్యారెక్టర్ అనేది. బట్ వచ్చి చేస్తున్నప్పుడు వీఆర్ ఫీలింగ్ కంప్లీట్లీ. మీరు చేసే ప్రతి అంటే రోహన్ గారు లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ని మళ్ళీ చూస్తున్నట్టు అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్. అండ్ సుశాంత్, ద మెయిన్ థింగ్ ఐ హ్యావ్ టు టెల్ అబౌట్ సుశాంత్, వచ్చి చేసినప్పుడు ఒక ఆటో డ్రైవర్ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు హీ హ్యావ్ బీన్ సో ఇన్వాల్వ్డ్ దట్ తను ఆటో డ్రైవింగ్ నేర్చుకున్నాడు. హీ హ్యావ్ బీన్ ట్రావెలింగ్ విత్ ద ఆటో డ్రైవర్స్. ఆ కాన్సెప్ట్ మీద చాలా టైం పెట్టాడు. సో ఫర్ దాట్ థింగ్ ఐ రియలీ అప్రిషియేటెడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. యూ గేవ్ ద బెస్ట్ ఆఫ్ దిస్ రాము క్యారెక్టర్. ఆ రాసిన క్యారెక్టర్ని బెస్ట్ లైక్ ది బెస్ట్గా ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కోటేశ్వరరావు గారు సార్, అసలు మీతో వర్క్ చేయడం నాకు మేము చేసిన ఫిల్మ్స్లో నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ వచ్చింది. అంటే వీ వెంట స్టెప్ అహెడ్. ఎందుకంటే ఆయన ఒక క్యారెక్టర్ వచ్చి చేస్తున్నట్టు కాకుండా ఆయన హీ అడాప్టెడ్ ద క్యారెక్టర్, హీ హ్యావ్ బీన్ ఇన్ టచ్. ఇది ఇలా చేస్తే బాగుంటుందా, అది అలా చేస్తే బాగుంటుందా అమ్మా అని ఎంతో సపోర్ట్ ఇచ్చాడు టు ద టీమ్. థ్యాంక్ యూ సో మచ్. విల్ బీ లైక్ లైఫ్ లాంగ్ ఆ మేకింగ్కి మాత్రం ఐ విల్ రిమెంబర్ ఇట్. థ్యాంక్ యూ సార్. అండ్ బిహెచ్ఎల్ ప్రసాద్ గారు సార్, ఎమోషనల్లీ ఏడిపించారు సార్. లైక్ యూ గేవ్ దట్ బెస్ట్ ఆ క్యారెక్టర్. మనం చేసిన తక్కువ టైం అయినా కూడా యూ గేవ్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ కమింగ్ టు డైలాగ్స్ అందరికీ నాకు తెలిసి ఆబ్వియస్లీ వికాస్ చెప్పినట్టు ఇట్స్ అ హిట్ టు ద మైండ్. ఏదైనా కాన్సెప్ట్ని ముందుకు తీసుకెళ్లాలంటే డైలాగ్స్ అండ్ మ్యూజిక్ ఈజ్ అ బిగ్గెస్ట్ పార్ట్. సో ఫనీ గేవ్ దట్ అట్ బెస్ట్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ పవన్ ఇంకా చెప్పగల మళ్ళీ అరుస్తారు పవన్ అంటే ఆబ్వియస్లీ ద పీపుల్ దేర్. మూవీ మేము అనుకున్న దాంట్లో ఇంత మేకింగ్లో అది వస్తుందా, బాగానే వస్తుందా, ఆర్ ఎక్కడైనా కొంచెమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని మేము ఆలోచించే లోపలే పవన్ ఆ బీజిఎం ఇచ్చి టుక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. అంటే అది ఎలా వస్తున్నా కూడా హీ టుక్ ఇట్ టు ద కంప్లీట్లీ నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ రాజీవ్ గారు, థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ అవర్ ప్రోడక్ట్ అండ్ రిలీజ్ చేస్తున్నందుకు. సో అన్నీ అయినా కూడా హ్యావ్ టు స్పెషలీ టాక్ అబౌట్ దిస్ పర్సన్ రోహన్. వెన్ ఐ మెట్ రోహన్ ఫర్ ద ఫస్ట్ టైం, దానికంటే నేను జర్నీలో నేను చూస్తున్నప్పుడు నిజంగా ఈ టైప్ ఆఫ్ మనుషులు ఇంకా ఎగ్జిస్టింగ్ ఉన్నారా, వేర్ ఏదో జరుగుతుంది మంచి సినిమాల్లో చూస్తాం ఆబ్వియస్లీ మంచి జరగడానికి పీపుల్ గురించి, ద వే హీ ట్రీట్ ద పీపుల్, హిజ్ ఆఫీస్ ఎంప్లాయీస్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, హీ ఆల్వేస్ గివ్ ద బెస్ట్. అండ్ ఈ కాన్సెప్ట్ రాస్తున్నప్పుడు కూడా ఐ వాజ్ ఎవ్రీ డే మార్నింగ్ అండ్ నైట్ ఐ వాజ్ థింకింగ్ అబౌట్ దిస్ గై ఓన్లీ. థ్యాంక్ యూ సో మచ్. బయట చాలా మందికి మీ అవసరం ఉంది, ప్లీజ్ కమ్ అవుట్. ఫిలిమ్స్ అని కాకుండా బయట చాలా మందికి మీ వాళ్ళు చాలా మంచి జరుగుతుంది. ఐ నో వాట్ కాన్సెప్ట్స్ యూ హ్యావ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ అస్. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ కైజర్ సినిమాకి వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉందండి. అని చాలా నార్మల్గా స్టార్ట్ చేయాలని నాకు లేదు. నాకు ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు స్టోరీ నచ్చింది. మా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, రోహన్ గారు, దేవ్ గారు, వీళ్ళందరూ ఎంత మంచి వాళ్ళంటే రాగానే మీరు మా ప్రాజెక్ట్లోకి యాడ్ అవ్వడం చాలా బెనిఫిట్ అవుతుందండి, చాలా హ్యాపీ ఫీల్ అవుతుందంటే ఓ మనం లేకపోతే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లేదనమాట అని ఒక ఫీలింగ్ వచ్చింది. కాకపోతే
షూట్ ఎండ్ అయ్యే టైంకి ఆ ఫీలింగ్ తీసేశారు, మొత్తం గ్రౌండ్లోకి వచ్చేసేలా చేశారు. ఎలా కూడా చెప్తాను, ఈ సినిమాని ఈయన 5 daysలో నా స్కెడ్యూల్ ఫినిష్ చేశారండి. నా స్కెడ్యూల్ చాలా వరకు సినిమాలో ఉంది. సినిమా షూట్ అవుతున్నంత సేపు కూడా నాకు ఇంత చెప్పారు, ఎలా ఫినిష్ చేశారని నా డౌట్. నా స్కెడ్యూలే 5 daysలో ఫినిష్ చేశారు, మిగిలినంతా 2-3 daysలో ఫినిష్ చేశారు. సినిమా మొత్తం 9 daysలో ఫినిష్ చేశారు. షూటింగ్ అవుతున్నప్పుడు మధ్యలో ట్రైలర్ రిలీజ్ చేసేసారు, దాని తర్వాత ఇప్పుడు సినిమా కూడా రిలీజ్ చేసేస్తారు. ఇది అసలు నిజంగా జరుగుతుందా? ఇప్పుడు కూడా నాకు నమ్మకం లేదు. రిలీజ్ అయినంత వరకు మనకి ఇప్పుడు మన సినిమా అయితే చూసేసాం ఓటీటీలో, రాజీవ్ గారు ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత నేను కొంచెం సెటిల్ అవుతాను అనమాట. ఆయన సక్సెస్ పెట్టుకున్నాను, కరెక్ట్. సో హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్ అండి. నేను ఇలా అయితే నేను ఎవరిని చూడలేదు. ఇప్పుడు సృజన గారు, వికాస్ గారిని ఇప్పుడు చూస్తుంటే నేను గుర్తుపట్టలేదు యాక్చువల్లీ. నేను రాగానే ఏంటి ఇంత క్లాస్గా నీట్గా ఇలా ఉన్నారు. షూట్ అప్పుడు ఎలా ఉండేవారంటే కాన్స్టెంట్గా ఏదో ఒకటి ఆలోచించుకుంటూ, ఫుల్గా షాబీగా ఓకే ఆ షాట్ ఈ షాట్ కొట్టేసుకుంటూ, ఇప్పుడు ఇంత నీట్గా డ్రెస్అప్ అయితే నిజంగా గుర్తుపట్టలేకపోతున్నాను. సో వీళ్ళని షార్ట్స్ వేసుకొని, సో ఇంత కష్టపడడం చూసి, ఇంత ఎఫిషియెంట్గా వర్క్ చేయడం చూసి, ఓకే సర్లే మనకే కొంచెం ఏదో అడ్వాంటేజ్ అయ్యేలా ఉంది అనుకున్నా, కానీ బయటికి చూపించలేదు. తర్వాత ఒక రోజు రోహన్ గారితో మాట్లాడాను, దేవ్ గారితో మాట్లాడానండి. సరే వీళ్ళు దే ఆర్ సపోర్టింగ్ ద ప్రాజెక్ట్, రోహన్ గారి ఇన్స్పైరింగ్ స్టోరీని చేస్తున్నాం, విచ్ ఇస్ వెరీ ఇన్స్పైరింగ్, దట్ ఈస్ డెఫినెట్లీ దేర్. ఆటో వాళ్ళకి ఏం చేస్తున్నారు ఏంటో మన సినిమాలో చూసాం. దేవ్ గారితో మాట్లాడాను, దేవ్ గారు చెప్పారు దేవ్ గారు ఇక్కడే ఉన్నారు. నేను అనుకునేవాడిని సరే వీళ్ళు బిజినెస్ పీపుల్, మనీ మైండెడ్ పీపుల్, సర్లే బాగానే సంపాదిస్తున్నారు, వెరీ గుడ్ అనుకున్నా. కానీ వాట్ దే ఆర్ డూయింగ్ టు ద సొసైటీ, హీ స్పోక్ టు మీ అండి. జస్ట్ ఒక ½ an hourలో చెప్పారు, మాట్లాడారు, ఫ్లోలో మాట్లాడారు, మేమేదో పొడి చేస్తున్నామని కూడా మాట్లాడలేదు. దాని తర్వాత ఒక 1 hour నాకు మైండ్ పనిచేయలే. అంటే మీరు ఇన్ని చేస్తున్నారా, నిజంగా ఇంత చేస్తున్నారా అనిపించింది. ఇంకా ఆ రోజు మాట్లాడిన తర్వాత ఓకే, నేను ఈ ప్రాజెక్ట్కి రావడం వాళ్ళకి హెల్ప్ అయ్యిందో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం చాలా హెల్ప్ అయిందండి. నేను చాలా నేర్చుకున్నాను, చాలా చూశాను. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆటో వాళ్ళకి అంటే ఫ్రాంక్గా మాట్లాడుకోవాలనుకుంటే, అంటే ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆటో కానీ క్యాబ్ కానీ, ఆటో తీసుకుందాం. ఇప్పుడు యాప్లో వచ్చిన తర్వాత యాప్లోనే చూసుకొని వెళ్తున్నాం, కానీ ఆటో ఆయన ఎవరు వస్తే ఏదో మన డబ్బులు దోచుకోవడానికి వస్తున్నాడు అన్నట్టే చూస్తాం. నేనైతే అలానే చూసామండి ఈ సినిమా ముందు వరకు, చేసే ముందు వరకు. ఖచ్చితంగా ఆటో వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తారు, యాప్ అయితే ఈజీ, తక్కువని వచ్చేస్తుంది, బేరం ఆడక్కర్లేదు. బట్ దెన్ దాని వెనక ఏముంది ఏంటి అని డీటెయిల్గా తెలుసుకున్న తర్వాత, ఆటో వాళ్ళ జీవితాలు చూసిన తర్వాత, చాలామంది ఆటో వాళ్ళు వచ్చారండి, ఎక్కడెక్కడి నుంచి వచ్చారు రోజు ప్రీమియర్ చూడడానికి. నిజంగా నెక్స్ట్ టైం నేను ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే నేను 2 సార్లు ఆలోచిస్తాను. పక్కన ఒక ఆటో ఉంటే ఫోన్ తీసి యాప్ బుక్ చేయడానికి ఖచ్చితంగా ఆలోచిస్తాను. సో రోకు ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలండి రోహన్ గారు. నాట్ జస్ట్ ఫర్ యూ, ఇట్స్ ఫర్ ఎవ్రీ వన్. అండ్ ఆన్ దట్ నోట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. గుడ్ ఈవినింగ్ ప్రెస్ అండ్ మీడియా. స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి, స్టేజ్ ముందు ఉన్న వాళ్ళందరికీ, ఐ కెన్ సే స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ లెజెండరీస్. స్టేజ్ మీద ముందున్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి విష్ చేసే ఆడియన్స్ కంటే కూడా ఐ కెన్ సే యూ పీపుల్ ఆర్ జడ్జెస్ అండ్ గాడ్ ఫర్ ద కంటెంట్ టుడే. అండ్ వెన్ ఐ మెట్ మిస్టర్ రోహన్, I can say now Roku. See, నా మెంటాలిటీ ఏంటంటే, we are into this society for a purpose. That means God has given a reason that we have to do and give something back to the society. అట్లాంటి లైక్ మైండెడ్ పీపుల్లో దట్టు అది ఎంతమంది ఉంటారు ఏంటి అని చాలామందిని చూస్తూ ఉన్నప్పుడు, ఐ సా రోహన్ గారు ఆఫ్టర్ కోవిడ్. ఈ 3 years ఆఫ్ జర్నీలో నేను రోహన్ గారు లాంటి వ్యక్తిని నేను ఆఫ్టర్ 3 years ఆఫ్ 36 months, ఓన్లీ రోహన్ ఈస్ దేర్ హియర్, దట్ హీ వాంట్స్ టు గివ్ బ్యాక్ సంథింగ్ టు ద సొసైటీ. సీరియస్లీ మీ జర్నీని
మీ టీం అందరు నమ్మారు సార్. మీరు ఓన్లీ ఆటో వాళ్ళనో ఎవరినో కాదు ఇక్కడ. మీరు ఒక పెయిన్ తీసుకున్నారు, అది ఆటో డ్రైవర్స్ని చూపించారు. కానీ ఆ పెయిన్ మీరు ఆటో డ్రైవర్స్ని కాకుండా అందరు హ్యూమన్ బీయింగ్స్కి రిలేట్ చేస్తే యు ఆర్ డెఫినెట్లీ అందరికి తెలుసు కదా కైజర్ అంటే జర్మన్, ఇట్స్ జర్మన్ ఆర్ పర్షియన్ ఇట్స్ అన్ పర్షియన్లో ఇట్స్ అన్ ఎంపరర్. సీరియస్లీ Roku gonna be an emperor for all the apps in the సొసైటీ కంటే కూడా నేను చెప్పగలిగింది ఇన్ ద బిజినెస్. అండ్ వీళ్ళు చెప్పిన కాన్సెప్ట్ అండ్ రోహన్ వెన్ ఐ మెట్ హిమ్ అండ్ వెన్ ఐ డిస్కస్డ్, ఇట్స్ నాట్ ఓన్లీ మన హీరో గారు ఎలా అయితే చెప్పారో, ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ఆటో డ్రైవర్స్, ఈవెన్ ఈజ్ సపోర్టింగ్ సో మెనీ 1000 నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఫండింగ్ దెమ్. కేజీ నుంచి పీజీ వరకు అని స్కూల్ యాడ్స్ ఇంతవరకు చిన్నప్పుడు చూసేవాళ్ళు చూసారా? పీజీ కాదండి, మీరు చదువుకోవాలనుకుంటే ఐ థింక్ ఈవెన్ ఫర్ 60 years యువర్ ఫండింగ్. యా సి ఎవరు చదువుకోవాలనుకున్నా, ఏం చదువుకోవాలనుకున్నా వాళ్ళ ఇంట్లోనే వాళ్ళకి దగ్గరికి తీసుకెళ్తున్నారు. నేను కూడా ఓన్లీ కంటెంట్ బేస్డ్ కొత్తగా వచ్చే వాళ్ళని సపోర్ట్ చేయడం. అండ్ ఫర్ అన్ ఇన్స్టాన్స్ యువర్ Roku or the rise of Kaiser is my 975th film. We are doing it for Amazon and all the other OTT platforms. మీరు సినిమా తీస్తారు, మీరు బాగా చేస్తారు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో మీరు సినిమా రూపంలో చూశారు. ఇంకా ఇది నా బాధ్యత, ప్రపంచం మొత్తం నేను తీసుకెళ్తాను మీరేం చేయాలనుకుంటున్నానండి. దిస్ ఈజ్ మై వర్డ్. అండ్ మీరు చేసే మంచి పనిలో we will also be part of it. And coming back to the artists, bro, you guys, you have done a nice, excellent, extraordinary job. మీరు మాట్లాడాలి కదా బ్రో, ఎందుకు మాట్లాడలేదు? నేను పక్కన ఉంటానండి, ఓటీటీలో వేపిస్తాను. అంటే వీళ్ళు దే హ్యావ్ ప్రూవ్న్ దెమ్సెల్స్ ఆల్రెడీ. మన రవి గారు ఆల్రెడీ సగిలేట్ కదా, ఈటీవీ విన్ పెద్ద ప్లాట్ఫామ్లోకి వెళ్ళిపోయింది, ఇదంతా వెళ్ళిపోయింది. ఈ ఆర్టిస్ట్ అందరు ప్రూవెన్. డైరెక్టర్స్ కూడా వీళ్ళకి సృజన గారికి కానీ, వికాస్ గారికి కానీ, పవన్ గారు లాంటి మ్యూజిక్ డైరెక్టర్ కానీ వీళ్ళు ఆల్రెడీ ప్రూవ్ అయిపోయి ఆన్ ది వేలో ఉన్నప్పుడు వాళ్ళు కమర్షియల్ ఫార్మాట్కో లేకపోతే ఈ కంటెంట్ నేను చేయడం వల్ల నాకేంటి లాభం అనుకుంటుంటే డెఫినెట్గా సినిమాటిక్గా వాళ్ళు చేసేవాళ్ళు కాదు. కానీ రోహన్ గారు సొసైటీకి ఏదో చేయాలనుకున్న దాంట్లో నేను ఎలా అయితే సినిమాను ముందుకు తీసుకెళ్ళి కొంచెం సపోర్ట్ చేయాలనుకున్నానో వాళ్ళు కూడా వాళ్ళకున్న స్కిల్ని ఈ కంటెంట్లో పెట్టి ఆ కాన్సెప్ట్ని, రోహన్ గారి జర్నీని సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకొచ్చారు. ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు కానీ, డైరెక్టర్ కానీ, టెక్నీషియన్స్ కానీ, రైటర్స్ కానీ అందరూ కూడా. అండ్ యువర్ పెయిన్, you have just sown a seed. Everybody gonna eat the fruits in the next coming days, not even years. God bless you everyone. Thank you so much. 15 days లో సక్సెస్ మీట్లో పెద్ద ఈవెంట్లో కలుద్దాము, గుర్తుపెట్టుకోండి, మార్క్ మై వర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. మీరు స్టేజ్ మీద చూస్తుంది ఒక యంగ్ టీంని. వీళ్ళందరిలో నేను మా ప్రసాద్ గారే పెద్దవాళ్ళం. ఎందుకంటే ఒకసారి ఒక సినిమా షూటింగ్లో కోట గారితో కూర్చున్నప్పుడు డిస్కషన్స్ జరుగుతూ ఉంటే ఆయన అందరి వయసులో అడిగి ఓహో మీ అందరిలో కంటే నేనే పెద్ద ఉండవడుగును అనమాట అన్నారు. అంటే సరదాగా చెప్తూ ఉన్నాను. ఇక ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే ఇది ఒక కొత్త ఆలోచనని వీళ్ళకి ముందుకు తీసుకొచ్చారు. అదేమిటంటే ఒక యాప్ని ప్రమోట్ చేయడానికి ఒక సిరీస్ని నిర్మించి అందులో కొంతమంది కళాకారులు, టెక్నీషియన్స్ పనిచేసే అవకాశాన్ని రోహన్ గారు, వాళ్ళ ఫాదర్ డేవిడ్ గారు ఇవ్వడం అనేది ఒక మంచి వరవడికి వాళ్ళు ప్రారంభం చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక ముందు ఇంకా ఏ యాప్ వచ్చినా కూడా, ఏ ప్రోడక్ట్ వచ్చినా కూడా, ఏ సర్వీసెస్ కూడా చేయాలన్నా, వాటిని ప్రజలకు తెలియాలన్నా ఇటువంటి వెబ్ సిరీస్ కానీ, కంటెంట్ ఉన్న ప్రోడక్ట్స్ కానీ తీసుకుని వస్తే ప్రజల్లోకి చాలా తేలిగ్గా వెళతాయి. ఇది చాలా తెలివైన ఆలోచన కూడా. ఇక తర్వాత మా టీం వికాస్ అలాగే సృజన వీళ్ళ గురించి వాళ్ళు ఆల్రెడీ చెప్పేశారు, మాకు చెప్పడానికి ఏమీ మిగల్చలేదు.
బట్ స్టిల్ ఒక ముక్కలో చెప్పాలంటే వీళ్ళు 8 daysలో ఈ 1 hour 20 minutes or 1 hour 30 minutes ప్రాజెక్ట్ చేయడం అనేది సాధ్యమయ్యే పని కాదు. అందులోనూ లొకేషన్ ఏదో సీరియల్స్ లాగా ఒక ఇంట్లోనో ఒక లొకేషన్లో పెట్టి కాదు. చూసాం, రోడ్ల మీద చేశారు, బిల్డింగ్లలో చేశారు, నైట్ చేశారు, డే చేశారు. అలాగే మీరు నా క్యారెక్టర్ చూసి ఉండొచ్చు. నేను జస్ట్ ఈ ప్రాజెక్ట్కి ఒక 1 full day ప్లస్ ఒకరోజు ఒక 2 గంటలు మాత్రమే పనిచేశాను. నా నుంచి మరి మీరు ఎంత అవుట్పుట్ తీసుకున్నారో మీకు తెలుసు. అలాగే టెక్నీషియన్స్, మా రైటర్ పవన్ గారు, అలాగే ఫణి గారు, మ్యూజిక్ డైరెక్టర్ పవన్ గారు, వాళ్ళు ఒకళ్ళు ఆరారు ప్లస్ ఇంకొకళ్ళు మాకు డైలాగులు ఇస్తే ఆ డైలాగులు ఎంత ఇన్స్పైరింగ్గా ఉన్నాయంటే మీకు తెలుసు ఇప్పుడు బయట ఏం జరుగుతుందో పొలిటికల్గా. నా క్యారెక్టర్తో చెప్పించారు. అదేమిటంటే మీకు ఆ డైలాగ్ చెప్తాను ఇక్కడ లైవ్లో. ఈ టెక్నాలజీ పెరిగిపోయాక మనసు విప్పి మాట్లాడాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. మొహమాటానికి ఏదన్నా మాట్లాడితే ముఖం మీదకి మైకులు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు నువ్వు నన్ను కలవడానికి 15 నిమిషాలకి 15 లక్షలు ఇచ్చి వచ్చావు కదా. నువ్వు ఇప్పుడు ఒక స్టార్ హోటల్లో వెళ్ళి ఒక రూమ్ బుక్ చేసుకొని 10,000 ఇస్తే ఆ హోటల్ నీదవుతుందా? కాదు కదా. దాన్ని కొన్ని కోట్లు పెట్టి కట్టి ఉంటారు. అది చూడు, దాన్ని 500 పెట్టి కొన్నాను. ఏంటి, లక్షలు కాదు, కోట్లు. అంటే దీన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఒక కామన్ మ్యాన్ కడుపు మంట. మనం కష్టపడితే ఒక కామన్ మ్యాన్ ₹1,00,00,000 సంపాదించాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది. అటువంటిది రాజకీయాన్ని వ్యాపారంగా చేసి కొన్ని 100 కోట్లు, కొన్ని 1000 కోట్లు దోచుకొని బయట ఏం జరుగుతుందో మనకు తెలుసు కదా. అటువంటివన్నీ పక్కన పెట్టి ఒక సర్వీస్ ఓరియంటెడ్తో ఆటో వాళ్ళకు ఉపయోగం జరగాలి అని చెప్పేసి ఇటువంటి యాప్ పైన వాళ్ళు ఎంత ఖర్చు పెట్టి ఎంత కష్టపడి చేశారో మాకు తెలుసు. అలాగే దీంతో పాటు వాళ్ళు ఎన్నో సోషల్ సర్వీసెస్ కూడా చేస్తున్నాడు. ఎడ్యుకేషన్ కావచ్చు, ఓల్డ్ ఏజ్ హోమ్స్ కావచ్చు. అవన్నీ నేను చెప్తే బాగోదు. డేవిడ్ గారిని, దేవ్ గారిని, రోహన్ గారిని వాళ్ళు చెప్తే బాగుంటుంది. అలాగే ఈ టీంకి మళ్ళీ మా వికాస్ గారికి మంచి ఫ్యూచర్ ఉంది. ఈ కెన్ హ్యాండిల్ ఇన్ మెగా ప్రాజెక్ట్స్. ఎందుకంటే ఇది 8 daysలో మీకు చెప్పాను కదా. ప్లస్ అక్కడ ఉన్న సోర్సెస్ కూడా చాలా లిమిటెడ్ సోర్సెస్లో ఈ అవుట్పుట్ తీసుకొని వచ్చారు. మేము మళ్ళీ మీతో పనిచేయాలి బాబు. మీకు ఆల్ ది బెస్ట్. ఇక్కడ ఉన్న పిల్లలంతా కూడా వీళ్ళు ఒక ముక్కలో చెప్పాలంటే మా పిల్లల వయసులో ఉన్నవాళ్ళు వీళ్ళు. అటువంటి వాళ్ళతో పనిచేయడం ఒక తెలియని కిక్ ఇస్తుంది మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. సో నమస్తే అండి. నేను ఇంతకుముందు కొన్ని ప్రాజెక్ట్స్ చేశాను. ఇప్పుడు కూడా ఫీచర్ ఫిల్మ్స్ మీద వర్క్ చేస్తున్నా. అండ్ ఈ టీంతో నాకు ఫస్ట్ టైం కాదు. ఈ టీం గురించి మాట్లాడి కూడా వేస్ట్. ఎందుకంటే చాలా వీడియోస్ ఉంటాయి నావి ఈ టీం గురించి మాట్లాడి. ఒపీనియన్ ఎప్పటికీ మారదు. దే విల్ కీప్ ప్రోగ్రెసింగ్ ఇన్ ఫ్యూచర్. అండ్ నెక్స్ట్ 5 to 10 yearsలో నేను వాళ్ళ దగ్గర అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నెక్స్ట్ 5 to 10 yearsలో కావాల్సిన స్క్రిప్ట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి వాళ్ళ దగ్గర. ప్రొడ్యూసర్స్ రెడీగా ఉండాలి అంతే ఇండస్ట్రీలో. అది కూడా ఆడియన్స్ ఇంకా రెడీగా ఉండాలి మాకు సపోర్ట్ చేయడానికి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత పెద్దవాళ్ళు మాకు సపోర్ట్ చేయడం అన్నది చాలా గొప్ప విషయం. అది రోహన్ కుల్కర్ని హిజ్ స్టోరీ నాకు ఫస్ట్ టైం వికాస్ కాల్ చేసినప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి ఒకటే లైన్ చెప్పాడు అనమాట. రోహన్ కుల్కర్ని నాకు అతను ఉన్నారు, అతని లైఫ్ స్టోరీ తీస్తున్నాం అంతే. లైఫ్ స్టోరీ అంటే జస్ట్ అ పార్ట్ ఆఫ్ ఇట్. సో దిస్ ఈజ్ సంథింగ్ న్యూ ఫర్ మీ. ఐ ట్రైడ్ సంథింగ్ న్యూ. నాకు కూడా లాస్ట్ మినిట్లో కాల్ చేసి, మామ 4-5 days ఉన్నాయి, ఈ 4-5 daysలో మ్యూజిక్ కంప్లీట్ చేసే అన్నాడు. అట్లా చేస్తాంరా, అయిపోయింది అదే. కానీ సో దిస్ ఈజ్ అ వెరీ ఛాలెంజింగ్ టాస్క్. మాలో ఉన్న బెస్ట్ని తీసుకొచ్చింది. మళ్ళీ చెప్తున్నా, ఇంత తక్కువ టైంలో చేసాం. సో ఎనీ మిస్టేక్స్ జస్ట్ ఫర్గివ్ us. We will do better in future. First of all, I would like to thank my dad, mom and all the friends and the beautiful team here. So ఇది ఎంత త్వరగా తీసారంటే Feb 7th I met Srujana. So then she told me that we can plan this kind of stuff in 2-3 months.
బట్ అన్ఫార్చునేట్లీ షీ కేమ్ అప్ విత్ ద స్టోరీ జస్ట్ విత్ ఇన్ 3 days. టైమ్లైన్ ఎలా ఉండిందంటే Feb 7th we met, Feb 10th స్టోరీ వాజ్ రెడీ, అండ్ Feb 11th 1 డేలో ఫనీ గారు మొత్తం డైలాగ్స్ రాసిచ్చారు, అండ్ Feb 16th మూవీ షూట్ స్టార్ట్ చేశారు. సో స్టార్ట్ చేసిన 8-9 daysకి ద షూట్ వాజ్ రెడీ అండ్ నా బర్త్డేకి ట్రైలర్ రిలీజ్ చేశారనమాట. అండ్ ఐ వుడ్ లైక్ టు టెల్ వన్ డైలాగ్ విచ్ వికాస్ వాజ్ క్రయింగ్ అబౌట్ ఇట్. పవన్ గారు కాల్ చేసి చెప్పేవారంట వికాస్కి, కాల్ చేసి అడ్డమైన బూతులు తిడుతున్నారు సార్ మమ్మల్ని కాపాడండి అని చెప్పి వికాస్ గారు కాల్ చేసి చెప్పేవారు. సో ఈ టీం వచ్చి చాలా బ్యూటిఫుల్గా పనిచేశారు. అండ్ 2 things, ఇప్పటి నుంచి ఎవరైనా నన్ను నా ఫేవరెట్ యాక్టర్ అండ్ ఫేవరెట్ డైరెక్టర్ అని అడిగితే మాత్రం దట్ విల్ బి 2 changes. One would be the beautiful Ravi garu, the dynamic person, and next is the Vikas Shikballapur. Love you sir, you are the best I have ever seen. That's it, thank you. వేదిక ముందు కూర్చున్న మీ అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులకి ప్రత్యేక నమస్కారాలు. చాలా కథల్లోనుంటే రియల్ ఇన్సిడెంట్స్ని తీసుకొని చేస్తున్నాం, ఇది జరిగిన కథ, ఇది మన కళ్ళ ముందున్న కథ. రోహన్ మన కళ్ళ ముందున్నాడు. సినిమాలో రోహన్, రియల్ లైఫ్లో రోహన్. ఇతను ఆటో వాళ్లకు ఉపయోగపడాలని ఒక యాప్ డెవలప్ చేశాడు, అదే కథ. దాన్ని మీరు కథగానే వదిలేయకండి. ఆ ఆటో యాప్, రోకో యాప్ రియల్గా వస్తుంది. దాన్ని మీరందరూ కూడా మీ పబ్లిసిటీ, ఈ మాధ్యమాల ద్వారా ఇంకొక లెవెల్కి తీసుకెళ్తారని మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. ఇక ఈ సినిమాలోకి నేను రావడానికి ముఖ్య కారణం సృజన, తర్వాత వికాస్, తర్వాత దేవ్ గారు, వీళ్ళ వలన రావడం జరిగింది. మన సోదరుడు చెప్పినట్టుగా నేను కూడా ఒక్కరోజు వర్క్ చేశాను. ఒక్కరోజు కూడా షూట్ లేట్ స్టార్ట్ అయింది. 11 o'clock మొదలు పెట్టారు, 6కి అయిపోయింది సార్ మీరు వెళ్ళిపోవచ్చు అన్నారు. ఇప్పుడు సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది, ఇంత ఉన్నానా నేను, ఇన్ని సీన్లు చేశానా అని నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట. దట్ క్రెడిట్ గోస్ టు వికాస్. మంచి టీం, దానికి ఎటువంటి డౌట్ అవసరం లేదు. వీళ్ళకి ఏ ప్రొడ్యూసర్ అయినా సరే మంచి అవకాశం ఇస్తే దానికి డబుల్ వాళ్ళకి ప్రొడ్యూసర్కి ఇవ్వగలిగే సత్తా ఉన్న టీం ఇది. భవిష్యత్తులో వీళ్ళు మరిన్ని మంచి సినిమాలు తీస్తారని కోరుకుంటున్నాను. అలాగే మీడియా మిత్రులకి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, రోకో రియల్ యాప్, సో దీని గురించి మీరు కొంచెం పబ్లిసిటీ వర్కౌట్ చేస్తే బాగుంటుంది. థ్యాంక్స్ అలాట్ అందరికీ. ఏం మాట్లాడాలో కూడా మాటలు రావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోహన్ వాళ్ళ ఫాదర్ అని పిలవకుండా నన్ను ఉంటే బాగుంటుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ దట్ ఐ యామ్ హిస్ ఫాదర్. రోహన్ వాళ్ళ ఫాదర్ కాదు, మై సన్. యాక్చువల్లీ చాలామందికి ఎన్నో ఆశయాలు, ఆలోచనలు ఎన్నో ఉంటాయి. బట్ చాలామంది అన్నారు కూడా, అరే మీ అబ్బాయి ఇవేమో చేస్తున్నాడు, వై కాంట్ యూ స్టాప్ హిమ్ అని చెప్పేసి. నేను వాళ్ళకి చెప్పింది ఒకటే, పిల్లలు ఏదైనా చెడు పని చేస్తుంటే ఆపొచ్చు, మంచి పని చేస్తానా అన్న అంటే ఎవరు ఆపుతారండి? నేను పిల్లలకి చదువు చెప్తాను, ఆటో వాళ్ళకి నేను మంచి చేస్తాను, ఇవన్నీ చెప్తుంటే నేనే ఇన్స్పైర్ అయిపోయి నేను వాడి దాంట్లో పార్ట్ అయిపోయానండి ఈ ప్రాజెక్ట్లో. సో వన్ గుడ్ థింగ్ ఇస్ దట్ ఆటో డ్రైవర్స్కి మేము ఏదైతే చేస్తున్నాం అంటే డ్రైవర్ కమ్యూనిటీ, అంటే నాట్ ఓన్లీ ఆటో డ్రైవర్స్, క్యాబ్ డ్రైవర్స్ కూడా ఉన్నారు దీంట్లో. వాళ్ళ కమ్యూనిటీకి చేసేది ఏంటంటే ఇంతవరకు ఎవరు చెప్పలేదు ఇక్కడ. సో ఐ జస్ట్ వాంటెడ్ టు రివీల్ దాట్. ఏంటంటే నెక్స్ట్ వీక్ ఆటో డ్రైవర్స్ ఎంటైర్ అక్రాస్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ వీఆర్ స్టార్టింగ్ టు గివ్ దెమ్ ఫ్రీ ఇన్సూరెన్స్ అండి. ఆటో డ్రైవర్స్కి ఫ్రీ ఇన్సూరెన్స్ ఇస్తున్నాం. దీనికి కారణం ఏంటంటే ఆటోస్కి ఇన్సూరెన్స్ ఉంటుంది, ఆటోకి ఏదైనా యాక్సిడెంట్ అయినా కానీ ఏదైనా ఆటోస్కి ఇన్సూరెన్స్ ఉంటుంది, కానీ ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ ఉండదండి. రేపటి రోజున వాళ్ళకి ఏమైనా అవుతే కనుక ఇమీడియట్ లాస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అవుతారు. సో ఏదో ఉడతా భక్తిగా మేము చేసే సహాయం అనుకోవచ్చు, ఆటో డ్రైవర్ల హక్కు అనుకోవచ్చు. ఇంతకాలం వాళ్ళు వేధింపబడ్డారు. సో ఆటో డ్రైవర్లకి మేము ఇచ్చేది ఒక చిరు కానుక. జస్ట్ వీ వాంట్ టు గివ్ దెమ్
ఫ్రీ ఇన్సూరెన్స్. నెక్స్ట్ వీక్ నుంచి ఈ యాక్టివిటీ మొదలవుతుందండి. దీంతో పాటు యూనో 18,000 ఎడ్యుకేషన్ ఓచర్స్, ఆటో వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి ఎడ్యుకేషన్ ఓచర్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి. అండ్ ఎవ్రీ ఇయర్ ఇట్ విల్ కంటిన్యూ ఫర్ ఎవ్రీ ఇయర్. ఆటో వాళ్ళ పిల్లలు ఎవరైనా హయ్యర్ ఎడ్యుకేషన్స్ ఏమైనా చేద్దాం అనుకున్నా కానీ వీఆర్ హియర్ అండి. వాళ్ళు చదువుకునేంత వరకు చదివిస్తాం మేము. ఇప్పుడు వచ్చే థ్యాంక్స్ అండి. ఇప్పుడు వచ్చే అన్ని డిజిటల్ మోడ్ అయిపోయాయి ఆఫ్టర్ కోవిడ్. సో ప్రతి ఒక్కటి లైవ్ క్లాసెస్, ఐఐటి, ఐఐఎం, మంచి సివిల్ సర్వీసెస్ కోచింగ్, ఇవన్నీ చాలా ఉన్నాయండి చేద్దామని. ఇది చేయడానికి మీ అందరి సహాయము, అంటే నాట్ ఆన్ ఏ మానిటరీ గ్రౌండ్స్, మీరు అందరూ ప్రార్థించేటప్పుడు మీ ప్రార్థనలో మమ్మల్ని గుర్తుపెట్టుకోండి, రోకుని గుర్తుపెట్టుకొని చేయమని చెప్తే థ్యాంక్స్ లాట్. అండ్ కమింగ్ టు ద మూవీ, నేను ఈ ఇద్దరు అందరూ వికాస్ అంటారు, సృజన అంటారు, నేను నంబర్ 1 షాడిస్ట్లు అంటాను. వీళ్ళిద్దరు నన్ను సతాయించినంత ఎవరు సతాయించలేదండి. ఏదో రాత్రి ఫోన్ చేస్తారు, ఇది చాలా బాగా వచ్చిందండి, సూపర్ వచ్చిందండి, అసలు పిచ్చగా వచ్చిందంటే పంపి చూస్తాను అంటే చూపించాను అంటారు, వినిపించను అంటారు. మరి అంతదానికి నాకు ఎందుకు ఫోన్ చేసి చెప్తున్నారు అంటే అది మాకు తృప్తి అంట. దీన్ని షాడిజం అనకుండా ఏమంటారండి? అది మీ విజ్ఞతకి వదిలిపెడుతున్నాను. బట్ షాడిస్ నెంబర్ 1, షాడిస్ నెంబర్ 2 అని చెప్పేసి చెప్పడానికి లేదంటే ఇద్దరికిద్దరు. అండ్ కమింగ్ టు కోటేశ్వరరావు గారు సార్, సూపర్ అండి, సూపర్. అసలు ఆ కట్అవుట్కే అందం తీసుకొచ్చారు మీరు, ఆ కట్అవుట్కే అందం తీసుకొచ్చారు. సో ఇంప్రూవైజేషన్స్ కానివ్వండి, అంటే ఉండి ఇలా చేస్తే బాగుంటుంది అంటే దట్ వాజ్ ఆసమ్. ప్రసాద్ గారు ఆ రోజు చేశారండి, ప్రసాద్ గారు నాకే ఏడుపు వచ్చింది అక్కడ, సూపర్. అండ్ పవన్స్ మ్యూజిక్ ఈజ్ అల్టిమేట్. యాజ్ యూజువల్ డైలాగ్ రైటర్ గారు ఉన్నారు, మీరందరూ విన్నారు కూడా. ఇట్ వాజ్ సూపర్. అండ్ రెస్ట్ ఆల్ పీపుల్, సుశాంత్ ఆటో డ్రైవర్, రేపటి రోజున సుశాంత్ వదిలిపెట్టేసేసి రాము ఆటో డ్రైవర్ కానీ ఆయనకి పేరు పడిపోతుందేమో. ఓకే, థ్యాంక్స్ లాట్. నౌ రోహన్ని అందరూ ఇట్ ఈస్ నాట్ రోహన్, ఇట్ షుడ్ బి కైజర్ రోహన్ అని చెప్పేసి నేను అంటున్నాను. వాట్ యూ సే? థ్యాంక్స్ అలాట్. ప్లీజ్ బ్లెస్ అస్, ప్లీజ్ బ్లెస్ roku. ప్రీమియర్ టైమింగ్స్ చూసినప్పుడు అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తాను అనుకున్నాను, బట్ ఇట్స్ ఆల్రెడీ గుడ్ ఈవినింగ్. మీ అందరూ ఇక్కడ కూర్చొని ఇంత పేషెన్స్తో వెయిట్ చేసినందుకు ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హియర్. లైక్ మీడియా పర్సన్స్ ఎంతమంది ఇక్కడ ఉండి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కమింగ్ టు కైజర్, ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ. సృజన నాకు ఫిబ్రవరిలో చెప్పింది డైలాగ్స్ కావాలని, సో ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్. సో చెప్పినట్టుగా వెరీ షార్ట్ టైం అనమాట, చాలా కొద్ది రోజుల్లోనే. లైక్ ఐ వర్క్డ్ ఆన్ వీకెండ్స్ బేసిక్లీ, కంప్లీట్ చేసాం. అండ్ దిస్ టీమ్, సృజన, వికాస్, పవన్, వాళ్ళు నాకు ఆల్మోస్ట్ లైక్ 13 years నుంచి తెలుసు. సో మేము ఒకరి గురించి ఒకరికి చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ నేను మెయిన్గా చెప్పాల్సింది, ఇక్కడ వెల్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ నేను రాసిన డైలాగ్స్ చెప్పడంతో ఆ డైలాగ్స్కి వాల్యూ పెరిగింది. నిజంగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చెప్పడం వల్ల ఈరోజు ఇంత ఇది ఉంది. అండ్ రోహన్ గారు అండ్ వాళ్ళ ఫాదర్, థ్యాంక్ యూ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మీరు ఒక మంచి చేద్దామని ప్రయత్నం మొదలుపెట్టారు. అండ్ వీఆర్ ఆల్ విత్ అస్, అండ్ మీడియా పీపుల్ ఆల్సో విల్ సపోర్ట్ యూ. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఆల్ ఫర్ కమింగ్ దిస్ ఈవెంట్ అండ్ మేకింగ్ దిస్ ఈవెంట్ సో స్పెషల్. మీ వాల్యుబుల్ టైం ఇచ్చి మా ఈ ఈవెంట్ ఇంకా గ్రాండ్గా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద పీపుల్ హియర్, లైక్ సృజన కావచ్చు, వికాస్ కావచ్చు. వికాస్ డైరెక్షన్లో నేను లైక్ షార్ట్ ఫిల్మ్ టైంలో దాంట్లో ఒక క్యారెక్టర్ పడితే చాలా అనుకున్నా. 8 years పట్టింది ఈ టైం రావడానికి. థ్యాంక్స్ వికాస్ ఫర్ గివింగ్ మీ దిస్ క్యారెక్టర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా కైజర్, ద రవితేజ మహాదస్యం, ఐ ఫెల్ట్ అంటే సింపుల్గా చెప్పాలంటే లైక్ మార్వెలస్ బ్రో. లైక్ ఎలా చెప్పాలి, మాటలు రావట్లేదు. స్టెల్లార్ పర్ఫార్మెన్స్. యా ఓకే. అండ్ ద స్పాంటేనియస్ లైక్ క్రియేటివ్ టీమ్ కావచ్చు, లైక్ సృజన, లైక్ ఏదైనా లైక్ రైటింగ్ కావచ్చు, లైక్ ప్రొడ్యూసింగ్ కావచ్చు, లైక్ మేనేజింగ్ ద క్రూ కావచ్చు, ఏదైనా కానీ టోటల్ క్రెడిట్ గోస్ టు సృజన. అండ్ ద
ఏమంటారు, వికాస్ వచ్చేసి ఓన్లీ డైరెక్షన్ ఒక్కటే కాదు, ఇస్ ద లైక్ డిఓపి, లైక్ ఎడిటింగ్ ఏదైనా కానీ వాడు ఒక్కడే నెత్తి మీద పెట్టుకొని ఈ ప్రోడక్ట్ని ఇంత తక్కువ టైంలో కంప్లీట్ చేసి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఈ ప్రోడక్ట్ చూసాక నాకు ఓకే నేను కాలేజ్కి వేసుకొని చెప్పగలుగుతా, యా ఒక బెస్ట్ లైక్ ప్రాజెక్ట్లో చేశానని చెప్పేసి. యా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. అండ్ లైక్ సారీ కొంచెం నర్వస్ అవుతున్నాను. యా లైక్ రోహన్ గారు చెప్పారు కదా, లైక్ ఆయన స్టోరీ చెప్పారు, అందరూ చెప్పారు కదా, బట్ నేను నమ్మేది ఏంటంటే ఆయన లైక్ కలిశాక మీరు ఎప్పుడైతే ఈ లైక్ ఐడియా ప్రాసెస్ ఉందో మీరు ఎప్పుడైతే యాక్షన్లో పెట్టారో ఆ రోజు సక్సెస్ అయిపోయారు, నేను నమ్మేది. అండ్ ఇంకోటి, ఈ రోకో అనే యాప్ లైక్ జనాల్లో లైక్ మాసివ్గా వెళ్ళిపోతుందని నేను నమ్ముతున్నాను. యా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ట్రైలర్ బాగుంది. అంటే బర్నింగ్ ఇష్యూ కదా ఇప్పుడు ప్రస్తుతం ఆటో డ్రైవర్స్కి. అంటే ఫస్ట్ నుంచి ఆటో డ్రైవర్ అంటేనే కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి. మనకి బయట చూసుకోవడం వాళ్ళకి ఒకలా ఉంటుంది, కానీ వాళ్ళ కష్టాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఈ మధ్య గవర్నమెంట్లో అంటే ఫ్రీ లేడీస్కి ఫ్రీ బస్సెస్లో ఫ్రీ జర్నీ ఇచ్చిన తర్వాత కొంతమంది ఇబ్బంది పడుతున్నామని కూడా కొంచెం వాళ్ళు ధర్నాలు అవి చేశారు. సో మీరు అంటే ఈ ఐడియా రావడానికి మెయిన్ కారణం ఏంటండి, అంటే ఇప్పుడు ఈ బర్నింగ్ ఇష్యూని తీసుకోవడానికి? సో యాజ్ మీరు ఆల్రెడీ చెప్పారు, ఈ ఇష్యూ జరిగినప్పుడు అలాగే నిజంగానే ఒక 9 మెంబర్స్ ఆటో డ్రైవర్స్ సూసైడ్స్ జరగడము, హార్ట్ అటాక్ వాళ్ళు చనిపోవడము, బికాస్ దే కుడెంట్ ఎర్న్, ఆ ఇష్యూస్ ఆల్రెడీ జరిగాయి. సో అది వచ్చినప్పుడు ఆయన రోహన్ అంటే ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్ ఇలాంటి ఒక యాప్ ఉంది, పర్సన్ ఉన్నారని తెలుసు, బట్ మనకి ఎప్పుడు మైండ్లోకి రాలేదు. బట్ ఆ ఇష్యూ ఎప్పుడైతే కనిపించిందో ఈ కాన్సెప్ట్ ఇది రెండు ఐ థాట్ దిస్ విల్ గో వెరీ గుడ్. ఎందుకంటే నేను జస్ట్ కలిసాను, ఐ జస్ట్ హ్యాడ్ ఇన్ మైండ్ రోహన్ గారిని కలిసాను. అసలు వన్ బై వన్ ఆయన స్టోరీ అంటే హీ ఫేస్డ్ రియల్లీ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్స్. అన్నీ కాదు, కొన్ని ఫిక్షనల్ ఆబ్వియస్లీ, బట్ ఆయన నిజంగానే ఒకటి రిలీజ్ చేయడానికి అంటే ఒక మంచి చేయాలంటే హీ హ్యాస్ టు ఫేస్ అ లాట్. అది నిజంగానే హీ వెంట్ త్రూ. నేను చుట్టూ ఉన్న సోర్సెస్ నుంచి తెలుసుకున్న, నాట్ ఓన్లీ హిమ్. అన్నిట్లో కల్లా ఇంట్రెస్టింగ్గా వేర్ దిస్ తాతా క్యారెక్టర్ వచ్చింది అంటే దేవ్ గారు, ఐ వాజ్ వెయిటింగ్ టు టెల్ దిస్ యాక్చువల్లీ, దేవ్ గారు ఈజ్ అ ఆటో డ్రైవర్ ఇన్ పాస్ట్. హిస్ ఫాదర్ ఒకప్పుడు ఇలాగే ఆటో డ్రైవ్ చేస్తూ ఆయన టీనేజ్లో ఉన్నప్పుడు ఐ హర్డ్ ఎవ్రీథింగ్. ఒక చిన్న రూమ్లో ఉండేవాళ్ళు, ఆటో డ్రైవర్గా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఆయన స్టోరీని నేను మళ్ళీ తాత క్యారెక్టర్ కూడా తీసుకోవడానికి రీజన్ అదే, ఫాదర్ కంటే తాత అని పెట్టాం. సో వీ నో దిస్ మైట్ బికమ్ అంటే ఇట్ మైట్ బికమ్ అ సెన్సేషన్, ఇట్ మైట్ బికమ్ అ ప్రాబ్లమ్, బట్ వీ బిలీవ్ ఈ కాన్సెప్ట్ జనాల్లోకి తీసుకెళ్తే ఆటో డ్రైవర్స్కి పక్కా ఒక ప్లస్ అవుతుంది. రోకో యాప్ కంటే ఏ ఆటో డ్రైవర్స్ ఇప్పుడు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో దే హ్యావ్ టు రియలీ గెట్ టు నో అబౌట్ దిస్. పీపుల్ షుడ్ నో ఆటో డ్రైవర్ ఇలాంటి వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. సో దానికోసం అని చెప్పి కాన్సెప్ట్ తీసుకున్నాం. యా నెక్స్ట్ క్వశ్చన్ టు రాజీవ్ గారు, ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్. ఎలా ఉన్నారు సార్, బాగున్నారా? బాగున్నానండి. యా అంటే సినిమా అంటే రిలీజ్ చేయడము చాలా కష్టం అయిపోయింది ఈ మధ్యకాలంలో, కానీ రిలీజ్ చేయాలంటే మీలాంటి వాళ్ళు చాలా మందికి కావాలి. ఎందుకంటే ఓటీటీ ప్లాట్ఫామ్కి వెళ్ళాలంటే గుర్తొచ్చేది మీరు చాలా సినిమాలకి, చాలా చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు గుర్తొస్తారు. సో ఈ సినిమా ఎలా ఉండబోతుంది, ఎలా అంటే మనకి ఎక్కడ రాబోతుంది, కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తారు? చిన్న సినిమా పెద్ద సినిమా కాదు, ఎప్పుడు చెప్పేదంటే చిన్న ప్రొడక్షను పెద్ద ప్రొడక్షను. సినిమా ఎప్పుడు సినిమానే, అది చిన్న ఇది. అండ్ ఇప్పటికి 974 కంటెంట్స్ రిలీజ్ చేసాము, చాలా స్ట్రగుల్స్ చూసాము, ఇవన్నీ చూసాము. బట్ ఇక్కడ మీరు చూస్తే ఇది సినిమా కాదు, ఇట్స్ ఎ పెయిన్ అండ్ ఇట్స్ ఎ కాజ్. ఒక వ్యక్తి ఆయన ఇన్స్పైరింగ్ జర్నీని బయటికి చూపించడానికి వికాస్ గారు, సృజన గారు తీసిన క్రియేటివ్ ఐడియాని నేను సపోర్ట్ చేస్తూ బయటికి తీసుకొస్తున్నాను. అది సో నా 974 కంటెంట్స్ ఒక ఎత్తు, ఈ 975th రోకు ఇంకో ఎత్తు. అండ్ స్టేజ్ మీద ఉన్న ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరూ, మీ ఫ్యామిలీ మెంబర్సు, మీ పేరెంట్సు అందరూ, అమ్మ అందరికీ మీరందరూ కాలర్ ఎగరేసుకొని బయట తిరగండి. వాళ్ళ నుంచి మీ పిల్లలు సినిమా తీయలేదు, జనాల్ని ఎలా లైఫ్ ధైర్యంగా లీడ్ చేయాలో ఒక దారి చూపిస్తున్నారు, అది రోహన్ గారి ద్వారా. అంతే. రవేనా, సో హాయ్ అన్న. హాయ్. సో అంటే ఇంత మునుపు మీరు తీసిన మూవీస్ అంటే సినిమా వాడి కానీ, సెక్యులేట్ కదా, ఈ మూవీస్ అన్నీ ఆల్మోస్ట్ అంటే స్క్రిప్టెడ్, బట్ ఒరిజినల్గా జరిగిన స్టోరీలో యాక్ట్ చేయడం ఎలా అనిపిస్తుంది? అండ్ బయట జరిగిన కూడా మీరు కొన్ని చూసుంటారు. సో మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి అసలు? యాక్టింగ్ కన్నా ముందండి నాకు స్క్రిప్ట్ చెప్పేటప్పుడు ఇది ఒరిజినల్ స్టోరీ అని చెప్పలేదండి.
సో చెప్తున్నప్పుడు అంతా అదిరిపోయింది, భలే ఉంది, అరే ఈ పాయింట్ బాగుంది, ఇది చాలా మంచి హై ఇచ్చింది, ఇన్ని మాటలు మాట్లాడాను. నాకు ఒకసారి రివీల్ చేశారనమాట, ఇది ఒరిజినల్గా జరిగింది అని. కామెడీ చేయకండి అన్న. లేదు, నిజంగా ఒరిజినల్ జరిగింది. అప్పుడు దెన్ దే టోల్డ్ అబౌట్ రోహన్ గారు అండ్ నేను షాక్ అయ్యా. సరే మొత్తం ఒరిజినల్ ఉండదు కదా, కొంచెం స్క్రిప్ట్ చేస్తాం కదా అంటే యా చేశాను. ఎంత 2% స్క్రిప్టెడ్, మొత్తం అంతా ఒరిజినల్ అని. అయ్యో బావోయ్ ఏంటిది, ఇది నిజంగా జరిగిందా, నిజంగా ఆయన అంత ఫేస్ చేశారా అంటే ఒక ఇంటెన్షన్ ఇంత క్లియర్గా ఉందా, ఇంత మోటివేటింగ్గా ఉంటుందా అనిపించింది. సో ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ టు ప్లే దిస్ రోల్. రోహన్ గారు రోల్ ప్లే చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ మీ అండి. సో వన్ మోర్ క్వశ్చన్ అండ్ అంటే మీరు ఇంత మునుపు థియేటర్ సినిమాలు చేశారు, సక్లెట్ కదా ఆల్రెడీ రీసెంట్గా రిలీజ్ అయింది, బట్ ఓటీటీ కూడా చేస్తున్నారు, అంటే అప్కమింగ్ అంటే ఎదుగుతూ ఉన్నారు కదా. సో ఓటీటీకి థియేటర్కి వస్తున్నారు, అప్పుడేమన్నా ఇబ్బందులు ఏమన్నా అనిపిస్తున్నాయి? అంటే స్క్రిప్ట్ కొన్ని బాగున్నప్పుడు ఏంటంటే కొన్ని ఓటీటీకి వర్కౌట్ అవుతాయి, కొన్ని పెద్ద అంటే స్క్రీన్కి వర్కౌట్ అవుతాయి. బట్ ఈ సినిమా ఎప్పుడన్నా అనిపించిందా, ఏమన్నా ఇబ్బంది అనిపిస్తుందా లేకపోతే ఎదుగుతున్న టైంలో అని? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏది ఎదుగుదలో ఏది కింద పడడం అనేది అర్థం కాని పరిస్థితిలో ఉన్నామండి. అండ్ రాజీవ్ గారు చెప్పినట్టు చిన్న పెద్ద అనేది సినిమాకు ఉండదండి. సేమ్ ఓటీటీలో రిలీజ్ అవుతుందా థియేటర్లో రిలీజ్ అవుతుందా అనే దానికన్నా మన కాంటెంట్ ఎంత బాగుంది, మనకి ఎంత పేరు వస్తుంది అనేది